ఆదికాండం 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు, తీరసు అనువారు. గోమేరు కుమారులు అష్కనజు, రీపతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రయమా, సప్తకా అనువారు. రాయమా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నినెవేను, రహోబోతీరును, కాలాహును, నినెవేకును కాలాహుకును మధ్యనున్న రెపెనెను కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కన్లూహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కన్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోమను, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాహీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.